అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్లోక. నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి శుభ్రంగా ఉండడం చేత కాదు. ఒంటి నిండా మురికి, చొక్కా నిండా సిరామరకలు, ఎంత మంచి బట్టలు వేసినా కొద్దిసేపట్లోనే మాసిపోయేటివి. సరిగ్గా మొహం కడగడు, స్నానం చేయడు. ఒకరోజు వాడి గదిలోకి దేవత వచ్చి, అబ్బాయి నీ గది చూడెలా ఉందో, నేల నిండా దుమ్ము, ఎక్కడ చూసినా పుస్తకాలు, బెడ్డుపై కాళ్ళతో తొక్కిన బురద, చీచి నీ గదిని బాగు చేయాలి, నువ్వు కాసేపు వెళ్ళి మీ అన్నతో ఆడుకోపు అంటుంది దేవత. నాకు అన్న లేడంటాడు రాము. లేకేం ఉన్నాడు, నీకు ఇంకా తెలియదా? నీకు వాడు తెలియకపోయినా వాడికి నువ్వు తెలుసు, పెరట్లోకి వెళ్ళి నిల్చోపు, వాడే కనబడతాడు అంటుంది దేవత. అన్ని అబద్ధాలే అని రాము పెరట్లోకి వెళ్తాడు. పెరట్లోకి వెళ్ళాక చెట్టుపై నుంచి ఉడతొస్తుంది. ఉడతా నువ్వేనామా అన్నావు అంటే, నేను చూడు ఎలా ఉన్నానో, నా ఇల్లుని చూడు, నా పిల్లల్ని చూడు, మేము నీలాగా మురికిని సహించము అని ఉడత చంగునే ఎగిరిపోయింది. కాసేపు అయ్యాక గోరింక వస్తుంది. గోరింక నువ్వేనామా అన్నావు అంటే, నాకేం కర్మకాలి నాయన, ఒంటిపై ఎక్కడన్నా మట్టిని చూపించగలవా అని గోరింక కోపంగా ఎగురుకుంటూ వెళ్ళింది. కాసేపు అయ్యాక పిల్లి వస్తుంది. పిల్లి నువ్వేనామా అన్నావు అంటే, చాలేవై మంచి ప్రశ్ననే అడిగావు, ఇలా నువ్వు నా తమ్మును అంటే నవ్వుతారు. పొద్దున లేచినప్పటి నుండి ఇప్పటి వరకు 6 సార్లు శుభ్రం చేసుకున్నాను నా ఒంటిని అని పిల్లితో కూపుకుంటూ తన దారిలో తాను వెళ్ళింది. కాసేపు అయ్యాక పెరట్లో నుంచి పందిపోతుంది. దాని ఒంటి నిండా బుర్రుంది. రాముకి దాన్ని చూస్తే అసహ్యం వేసింది. పలకరించాలనిపించలేదు. కానీ పంది మాత్రం ఆగి, ఏం తమ్ముడు ఎలా ఉన్నావు, బాగున్నావా అంటుంది. నేను నీ తమ్ముని కాదు పో అని రాము అంటాడు. కాకేం, అచ్చం నువ్వు నేను మట్టితో ఉన్నాం కదా అని అంటుంది పంది. అదిగో అక్కడ బుర్రుంది, వెళ్ళి దొల్లుదాం పదా అంటుంది పంది. నేను బురదలో దొల్లా అని రాము అంటాడు. నువ్వు నాతో వస్తే నాకు పోసే కుడిలో నీకు సగం ఇస్తాను అని అంటుంది పంది. నాకు ఏ కుడిది వద్దు అని రాము ఏడుస్తాడు. అంతలోనే గదిలో నుంచి దేవత బయటకు వస్తుంది. రాము, నీ గదిని శుభ్రం చేశాను, పాడు చేయకు అని అంటుంది దేవత. సరే అని రాము అంటాడు. ఇంతకీ నువ్వు నా వెంట లోపలికి వస్తావా, లేకపోతే మీ పంది అన్నతో వెళ్తావా అంటే, నీ వెంట లోపలికి వస్తాను అని రాము దేవత చేయి గట్టిగా పట్టుకుంటాడు. సరే వెళ్ళు, నాకే కుడి ఆదా అవుతుందని పందిగా అందిస్తూ వెళ్ళింది. ఫ్రెండ్స్, మనం కూడా శుభ్రంగా ఉందాం, లేకపోతే అందరూ మనల్ని పందిలా ఆశ్రయించుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.